ఏ బా ఫోన్ చేసివా లేదా? యా ఊరు? వేలుకుమాడు బా. ఖర్చులు గిర్చులు అన్నీ బాగానే ఇస్తున్నాడా? అంత ఎలక్షన్లు ఎట్లా? ఏం లేదు, డబ్బులు ఇచ్చాక వచ్చినాము. ఊర్లో అంతా పట్టుకుంటున్నారు కదా, ఊర్లో పట్టుకుంటున్నారని వీడు ఇచ్చిపోదామని వస్తున్నాయి. మాది లోటా అని లాస్ట్లో ఉంటుంది. లోటా అని లాస్ట్లో ఉంటుంది. లోటా మళ్ళీ ఎవరైనా చూసే తలకాయ. లోటా అని అది ఒకటి ఉంటుంది కదా, గుర్తు తెలుసా? అది తెలుసు కదా. దానికి బటన్ నొక్కితే పడుతుంది అనమాట. ఇప్పుడు 2000 ఇస్తాము. ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఓట్లు? మళ్ళీ చెప్పేవాపా డబ్బులు తీసుకొని మళ్ళా. సర్లే ఇద్దరికి వెళ్ళా. ఎవరెవరు ఉన్నారు? నేను నా భార్య ఇద్దరేనా? 4000 క్యాష్ ఉన్నాయా? అంతే. నీ కొడుకులకి ఎవరు లేరా? ఇంకా బిడ్డుంటే పెళ్లి అయిపోయిందా? మనం అట్లా పని చేద్దాం. లోటా ఆంధ్రప్రదేశ్ అంతా తెలుసు. లోటా తెలుసా నీకు? లోటా లాస్ట్ ఇప్పుడు ఫస్ట్ అన్నీ ఉంటాయి, లాస్ట్ లో ఉంటుంది మంది. లోటా అని ఉంటుంది. గ్యారెంటీ ఏమి దానికి మీకేం గుర్తు చెప్పాలి? లోటా అని ఉంటుంది అంతే. దానికి ఇట్లా అది మళ్ళా అదేలే బటన్ నొక్కితే బటన్ నొక్కల్లా. అదేలే బటన్ నొక్కితే బటన్ నొక్కల్లా. ఫోన్పే నెంబర్ చెప్పు. నాకు ఫోన్పే లేదు. లేదా? ఫోన్పే నెంబర్ చెప్పు. నాకు ఫోన్పే లేదు. లేదా? మళ్ళీ ఏం పే ఉంది? ఏమో సార్ గ్యారంటీ మీరు వేస్తలే పాపం. అంతే న్యాయం చెప్తున్నాడు. చెప్పినాక వద్దు అట్లా వద్దులే. మేము పాపం న్యాయం మేము పిలిస్తే మంది ఊరే పోలింగ్ నాకు చేసి వస్తాను. డబ్బులు నాకు చేసినాక నొక్కినాక అంటే నేను చెప్పు. మాకు అప్పుడే తెలుస్తుంది. అందుకే కదా మేము ఎందుకు ఇట్లా రోడ్లోకి వచ్చి డబ్బులు పంచుతుండేది. మంది వేరే పార్టీ ఊర్లో పంచినామనుకో అన్ని పట్టుకుంటారు. పట్టుకొని ఊర్లో పంచారు. అందుకే పంచితే మళ్ళీ పట్టుకుంటారని ఇక్కడికి వచ్చినాము. లేదా ఎవరిదైనా నీకు తెలిసిన వాళ్ళు ఎవరిదైనా ఫోన్పే నెంబర్ ఉంటే చెప్పు, కొట్టేడుస్తాము. మళ్ళీ తప్పుకోకుండా అప్ప నువ్వు ఓటు ఒకటి మా పెద్ద అయిపోతే చెప్పండి. డబ్బులు తీసుకొని ఏ ఏరియారా? ఇక్కడ ఇంద్రానగర్. ఏం డబ్బులు పంచేకి వచ్చినామో అక్కడ పంచుతుంటే పట్టుకుంటున్నారన్నా. ఎలక్షన్లకి ఓటుకు 2000 ఇస్తున్నాము. ఎంతమంది ఉన్నారు ఇంట్లో? కాదు డబ్బులు తీసుకొని పోదురా. ఇంకా ఆడ ఏందో పట్టుకుంటున్నారని మేము వీటికి వచ్చి మీకోసం వస్తే చెప్పండి. ఎన్ని ఓట్లు ఉన్నాయి? మా 4 ఓట్లు ఉన్నాయి. 4 ఉన్నాయా? ఎన్ని ఒకే ఫ్యామిలీనేనా లేకుంటే? ఓటుకి 2000 అయితే ఎంత? నలుగురికి ఎంత అవుతుంది? 8000. ఫోన్పే ఇస్తావా? ఫోన్పే నంబర్ చెప్పనా? లోటా నిజం లేదా? ఎవరిదన్నా మీ ఎవరితో ఉంటే కనుక్కో. మళ్ళీ ఊరికే డబ్బులు మర్చిపోకుండా లోటా గుర్తు తెలుసు కదా? లోటా గుర్తు తెలుసు కదా? లోటా మర్చిపోకుండా ఎవరైనా ఉంటే కనుక్కోట్లే. వేసిడ్దాం అక్కడ అయిపోయి. అట్లా కొట్టు ఫోన్పే నంబర్. ఫోన్పే నంబర్ నా మళ్ళీ మర్చిపోకుండా దేవునితో వేసాం. కొట్ట 63 కొట్టాను. దేవునితో అట్లా కాదులేనా? పూజారులైనా మేము అయ్యేసా పూజారులు. మేము మేము అట్లా వాళ్ళు కాదులేనా? చూస్తే మంచోడు ఎందుకంటే మాకు చేసినారు. 63 నా ఆయన శబ్దం లేదు. చెప్పు 63 05 37 01 28. మొత్తం నలుగురా? నువ్వు 4
నా కొడుకు నా బిడ్డ నా భార్య నలుగురు. మొత్తం నలుగురా? నువ్వు నలుగురు. నా కొడుకు నా బిడ్డ నా భార్య నలుగురు. లేదమ్మా దీనికి ఫోన్ పే లేదు. లేదంట చూడు. ఉండొచ్చున్నా ఫోన్ పే లేదు. ఏ ఆదినారాయణ వచ్చి చూడే. ఉండొచ్చున్నా ఫోన్ పే లేదు. ఏ ఆదినారాయణ వచ్చి చూడే. ఏ పేరు? ఏ ఆదినారాయణ. ఏ ఆదినారాయణ? మంచి చెప్పు. చెప్తావు మీరేంది? దీనికన్నా కొట్టు కొట్టు పోతాలే దీనికే పోతాను. పోతుందా? ఉంది లేకుండా మర్చిపోకుండా నువ్వు మళ్ళీ మర్చిపోయావు. నా సుంకులతో అట్లా మర్చిపో ఆంజనేయంతో వేస్తాం అట్లా. చెప్పు. ఈ ఊరే యాదనుకోండి మాది గుర్తు. లోటా గుర్తు. లోటా పవన్ లాస్ట్ లో ఉంటుంది చూడు. అట్లాగానే అదంతా లేదా అదంతా చూపి నువ్వు వెళ్తానే అది మళ్ళీ అదంతా చూపి నువ్వు వెళ్తానే అది మళ్ళీ ఏళ్ళతో అదంతేనే మనం గెలుస్తాము. మొన్న మేము వీడియో చూసినాము. వాళ్ళు డబ్బులు తీసుకొని ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తున్నారు. అందుకు భయం అవుతుంది. మాకే వేయాలి నువ్వు. నమ్మకమేమన్నా 8,000 ఏం మనకు ఊరినే వస్తాం. నమ్మకమేమన్నా 8,000 ఏం మనకు ఊరినే వస్తాయి. మనకి మళ్ళీ ఇంకా దండికి పంచాలా మనము. ఏం చేస్తావు ఈ డబ్బులతో? ఏం చేస్తా చూడన్నా చెప్పు. ఏం చేస్తావు? ఏం చేస్తాను చూడు. ఇంకేం మామూలు చేస్తాను. నేను డబ్బులేం మాకు 10 కాంటే 20 అయినా పోనే. మాకేం డబ్బులేం లెక్క కాదు. మా డబ్బులేం కాదు పంచేవే. వాళ్ళు హెడ్ ఆఫీస్ నుంచి పంపిస్తారు, మేము పంచుతాం. అందుకే పొరపాటున పోయి ఎవరితో బాగున్నాడు, న్యాయంగా ఉన్నాడు మనిషి. వేసిడు నాకేమో డౌట్ కొడతాను. నేను ఆంజనేయ సంతో చెప్పోడు కాలేనా చెయ్యనా. నేనేం కొట్టేదేం పెద్ద విషయంగా 30,000 కొట్టాను ఇప్పుడే మన వాళ్ళని. ఇప్పుడు మళ్ళీ అమ్మ స్టేషన్ పట్టేసి ఆంజనేయ సంతో అట్లా కాదప్ప. నువ్వు అట్లకి చేసి ప్రమాణం నా పిల్లలతోడంటే పట్టిమ మా పిల్లలతోడంటే పట్టింద్రనగర్లో ఏడుండేది మీరు? ఈడనా ఆంజనేయ సంగుడితో ఫస్ట్ సెకండ్ లైన్ లో ఆ లాస్ట్ కే ఆంజనేయ సంగుడు పార్క్ ఆంజనేయ సంగుడు చూడే. పార్క్ ఆంజనేయ సంగుడు ఉండేది బళ్ళారి రోడ్ లో. అక్కడ ఒకటి ఉందా? ఇక్కడ ఆంజనేయ సంగుడు ఎలక్షన్ మూమెంట్ లో అరెస్ట్ అయితే రిమాండ్ కి ఎత్తుతారు. మన యాది లేదన్నా ఏయను మేము పూజారులన్నా మేము చూసుకో ఇంటి కాడ. కానీ పూజ మళ్ళీ అక్కడే మేము అల్లా టపోళ్ళు అనుకుంటే ఇప్పుడు మాకేం చేసా పూజార్లకి ఐడెంటిటీ కార్డులా ఇప్పుడు ఇచ్చాడు సాండ్రోళ్ళ మేము పూజారు. సరేలే ఇది పెట్టుకో, డబ్బులు వేసిడి మళ్ళీ ఇచ్చిద్దాం. మళ్ళీ ఇస్తాం. 30,000 కొడతాయండి పూజలు. మాకేం చేసావు? 30 కొట్టాలి, 40 కొట్టాలా? నువ్వు నీ పైన నమ్మకంతో కొడుతున్నావు. ఎంత కొట్టాలా? నువ్వు ఎంత కోరన్నా 8,000 కొట్టిరాబా? పిల్లలు 4 ఉన్నారంట. వాళ్ళంతా 4 కొట్టాబా. రౌండ్ ఫిగర్ 10 కొడతాం. 10 కొట్టేద్దామా? కొట్టి మాకేం చేసేవి ఎంత పంచకు వచ్చినాము. కాదు ఊర్లో పంచితే పట్టుకుంటున్నారు. ఎలక్షన్లకి డబ్బులు పంచకు వచ్చినాము. ఇదే ఊరు. ఏడక ఉండేది? పాతపేట ఆర్టీటీ ఆఫీస్. ఎంతమంది ఉన్నారు అక్క? ఓడికి 2,000 ఇస్తున్నాం. అది లోటా తెలుసు కదా గుర్తు? లోటా అని ఒకటి కొత్త లాస్ట్ లో పెట్టినాం. లాస్ట్ లో ఉంటుంది ఓటు. అది అదంతా పడుతుంది. ఎంతమంది ఉన్నారు ప్రస్తుతానికి? 4 ఉన్నారు. ప్రస్తుతానికి మీరు ఇద్దరు తీసుకొని పోతారా? వాళ్ళని ఏమన్నా 4,000 ఎట్లా డ్రా చేసుకొని వస్తావా? లేకుంటే డబ్బులు డ్రా చేసుకోవాలి. ఫోన్పే నెంబర్ ఏమన్నా చూడక కొట్టిస్తాము. పడతాయి కదా నా బ్యాంకుల్లోకి. ఎవరు మీకు తెలిసిన వాళ్ళు, మీ కొడుకులు ఎవరు లేవా నంబర్లు? అయ్యో రామా, ఊరికే 2,000 అన్నాయంగా. ఊరికే ఓటు తీసుకొని బోర్డు వేస్తారన్న గ్యారెంటీ వేస్తారులే బాబు. అంత నమ్మకం చెప్తున్నారు వాళ్ళు. వేస్తా రోడ్లోనేనా? మళ్ళీ డ్రా చేసుకొని వస్తావా? బస్ స్టాండ్ పేరు. సరే లేక మళ్ళీ డ్రా చేసుకొని వస్తాం. ఏటీఎం చెప్పమంటే ఫోన్పే నెంబర్ చెప్పుడు. అయ్యో సరేలే మళ్ళీ డ్రా చేసుకొని వస్తాం.